హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి. ఇక్కడ నేను అటికే పులుసు అయితే చేస్తున్నానండి. చాలా సింపుల్గా టేస్టీగా. చాలామంది అటికే ఫ్రై, అటికే ఎగురు అంటే ఇష్టపడతారు. పులుసు కూడా చాలా బాగుంటుందండి. చాలా నార్మల్గా ఇలా చాలా సింపుల్గా మసాలా కారం అన్నీ తక్కువగా వేసి అయితే మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం అయితే నేను అటికాయన్ని చెక్కి తీసేసుకొని ఇలాగా పులుసు కోసం కదండి ఇలా కట్ చేసుకున్నాను ముక్కలుగా. మీరు ఎలా కావాలో అలా కట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను టమాటాని చింతపండుని అయితే ఉడకబెట్టేసానండి. ఉడకబెట్టి పులుసు పెడితే చాలా బాగుంటుందండి అటికే పులుసు అయితే. దీనికోసం అయితే ఒక 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. కర్రీ ప్రిపరేషన్ అయితే చూద్దామండి. ఇక్కడ నేను కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కరివేపాకు, ఇవి మనకి ఉల్లిపాయ అనేది మనకి బాగా ఫ్రై అవ్వాలండి. ఒకసారి అయితే మనం మొత్తం నూనెలో ఈ ఆయిల్లో అయితే ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అనేది ఇంకొంచెం తొందరగా మగ్గటం కోసం నేను ఇక్కడ కర్రీకి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు అయితే దీంట్లో వేసుకున్నాను. ఒకసారి అయితే కలుపుకొని మనం ఇక్కడ ఉల్లిపాయలను అయితే కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టేసుకుందాము. ఇక్కడ మనకి ఉల్లిపాయ అయితే చూసారండి. ఒకసారి అయితే చూసుకొని కలుపుకుందాం. మనకి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఉల్లిపాయ బాగా ఫ్రై అయింది. ఇలా మనకి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చి బాగా ఫ్రై అయితే సరిపోతుంది ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ అనేది మనకి ఫ్రై అయిపోయింది కాబట్టి ఇక్కడ నేను ఆల్రెడీ కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు అయితే దీంట్లో వేసేసుకుంటున్నాను. ఈ అరటికాయ అనేది మనం ముందే కోసుకుంటాం కాబట్టి అరటికాయ బ్లాక్ రాకుండా నేను కొంచెం పసుపు వాటర్లో అయితే అరటికాయని వేసానండి. దానివల్ల మనకి అరటికాయ అనేది కలర్ చేంజ్ అవ్వదు. ఇక్కడ అరటికాయలు వేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే నూనెలో బాగా మగ్గనించుకుందాం. అరటికాయ అనేది మనకి చాలా తొందరగానే ఫ్రై అయిపోతుంది కాబట్టి ఇక్కడ నూనెలో కొంచెం సేపు మగ్గించుకొని తర్వాత మనం ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం, కొంచెం ధనియా పొడి, కొంచెం జీలకర్ర పొడి అయితే దీంట్లో వేసుకుంటున్నానండి. ఒకసారి మొత్తం కూడా మనం వేసిన కారం, ధనియా పొడి, జీలకర్ర పొడి అంతా కూడా దీనికి కలిసేంత వరకు బాగా కలుపుకొని మనం ఆల్రెడీ టమాటా, చింతపండు బాగా మగ్గించుకున్నాం కదండి. వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని గ్యాస్ మీద అయితే నేను మగ్గించుకొని దాన్ని చక్కగా పిప్పంతా తీసేసి దాంట్లో ఉన్న గుజ్జుని అయితే నేను ఈ కర్రీలో అయితే యాడ్ చేస్తున్నానండి. అలా చేసుకోవడం వల్ల ఈ అరటికాయ పులుసు అనేది టేస్ట్ మనకి చాలా బాగుంటుందండి. మనం అన్నీ డైరెక్ట్గా వేసేయకుండా ఇలా చక్కగా ఉడకబెట్టుకొని పులుసు చేస్తే చాలా బాగుంటుందండి. చాలా థిక్నెస్గా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్లో అయితే మనకి కర్రీ అనేది అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ టమాటా, చింతపండు మనం మగ్గించాం కాబట్టి ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం ఉండదండి. చూసారండి, పులుసు అనేది చాలా గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. ఇలా పులుసులో అయితే సరిపోతుందండి. మరి దగ్గరగా ఎగరబెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఫైనలీ అరటికాయ పులుసు అయితే అయిపోయిందండి. అరటికాయ ఫ్రై ఎగిరే కాకుండా ఇలా చక్కగా గ్రేవీతోటి పులుసు కింద పెట్టుకుంటే రైస్లోకి అరటికాయ పులుసు అనేది చాలా బాగుంటుంది. తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. మనం అన్నీ కూడా కరెక్ట్గా వేసాం కాబట్టి చాలా టేస్ట్ అనేది రైస్లోకి సూపర్ ఉంటుందండి. నేను చేసిన అరటికాయ పులుసు అయితే ఖచ్చితంగా ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.